ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ ఫార్ములా కేసులో త్వరలోనే ఏసీబీ ప్రాసిక్యూషన్ ప్రారంభించనుంది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కేటీఆర్ పై ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ ఫార్ములా కేసులో త్వరలోనే ఏసీబీ ప్రాసిక్యూషన్ ప్రారంభించనుంది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కేటీఆర్ పై ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ ఫార్ములా కేసులో త్వరలోనే ఏసీబీ ప్రాసిక్యూషన్ ప్రారంభించనుంది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కేటీఆర్ పై ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ ఫార్ములా కేసులో త్వరలోనే ఏసీబీ ప్రాసిక్యూషన్ ప్రారంభించనుంది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కేటీఆర్ పై ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ ఫార్ములా కేసులో త్వరలోనే ఏసీబీ ప్రాసిక్యూషన్ ప్రారంభించనుంది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కేటీఆర్ పై ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈ ఫార్ములా కేసులో గవర్నర్ అనుమతి అయితే లభించింది విచారణకు. దీనికి సంబంధించి ఇది కీలక పరిణామంగా చూడవచ్చా? అటు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ఇది ఈ ఫార్ములా ఈడీఎస్ కేసుకు సంబంధించి గవర్నర్ కేటీఆర్ ని విచారించవచ్చు అని చెప్పేసి అనుమతి ఇవ్వడంతో ఈ కేసు ఒక దురుద్దేశ పూర్వకంగానే కేటీఆర్ పైన నమోదు చేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాపోతున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ట్యాంక్ బండ్ వద్ద ఫార్ములా ఈడీఎస్ కారు నిర్వహించడం జరిగింది. సో ఇందులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేసింది. సో ఇదంతా కూడా ఒక ఫాల్స్ కేసు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. సో ఎక్కడ కూడా నిధులు దుర్వినియోగం జరగలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే హెచ్ఎండిఏ నుంచి
నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది పదే పదే. ఇదంతా కూడా పచ్చి అబద్ధం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎక్కడ కూడా హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం కాలేదు. కావాలని ఒక దురుద్దేశ పూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఏసీబీ కేసు కేటీఆర్ పైన నమోదు చేయించిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి చట్టాల పైన మాకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఆనాడు హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం వల్ల అప్పుడు పెద్ద ఎత్తున హైదరాబాద్ కి పెట్టుబడులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా హైదరాబాద్ వైపు చూశారు. ఎందుకంటే ఆ హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ పటంలో నిలిపేందుకు ఆనాడు ఫార్ములా ఈ రేస్ కారు నిర్వహించాము. అంతే తప్ప ఎక్కడ కూడా నిధులు దుర్వినియోగం కాలేదు. సో నిధులు దుర్వినియోగం ఎక్కడ జరిగిందో చూపించాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ అనేక సార్లు చేసినప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్దలు ఎవరు కూడా ఈ విషయాన్ని సవాల్ని స్వీకరించలేకపోయారు. పైగా ఒక కుట్రపూరితంగా ఈ విధంగా బదనం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ ని, అందులో ఉన్నటువంటి మిగిలిన కొందరు నాయకుల్ని బదనం చేసేందుకు మాత్రమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది కాబట్టి. సో అనేక సార్లు ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి 2-3 సార్లు ఏసీబీ విచారణకి పిలిచింది కేటీఆర్ ని. కేటీఆర్ విచారణకి హాజరయ్యారు. హాజరై అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు. అయినా సరే ఇప్పుడు ఇంకా అందులో నిధులు దుర్వినియోగం పెద్ద ఎత్తున జరిగింది. 54 కోట్ల రూపాయలు కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే ఆనాడు హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి ఆఫీసరు నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు, వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో అది ఎక్కడా కూడా జరగలేదు, ఆధారాలు ఉండి చూపించాలని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వివరించడం సరైనది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా సో ఇప్పుడు గవర్నరు అనుమతి వచ్చింది కాబట్టి, అంటే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ ని విచారించేందుకు మరొకసారి గవర్నర్ అనుమతి కూడా వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ఎప్పుడు పిలిచినా కూడా కేటీఆర్ ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్తారు, న్యాయమే గెలుస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సైద్లో అటు కేటీఆర్ ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి లభించడంపై ఇటు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఎలాంటి మార్పులు కనిపిస్తాయి? చూడాలి మరి. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు నిధులు దుర్వినియోగం జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కారు హైదరాబాద్ లో నిర్వహించినప్పుడు హెచ్ఎండిఏ నుంచి ఆ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు, మౌఖిక ఆదేశాల మేరకే ట్రాన్స్ఫర్ చేశారు హెచ్ఎండిఏ అకౌంట్స్ నుంచి అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది ఎక్కడ కూడా అందులో ఫ్రాడ్ జరగలేదు. సో మేము ఎంతైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామో ఆ అకౌంట్స్ కి అవి వెళ్ళాయే తప్ప ఎక్కడ కూడా మధ్యలో ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా మేము ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. కేటీఆర్ కూడా అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే అప్పుడు కొన్ని స్పెక్యులేషన్స్ కూడా పెద్ద మొత్తంలో వచ్చాయి. అంటే ఏంటి, రేపు మాపు కేటీఆర్ ని ఏసీబీ విచారణకు పిలుస్తారు, సో ఏసీబీ కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతుంది అని చెప్పేసి ఇలాంటి స్పెక్యులేషన్స్ అనేక సార్లు వచ్చాయి. కానీ కేటీఆర్ కూడా ఈ స్పెక్యులేషన్స్ పైన కూడా స్పందించేవారు. సో ఈ కేసు పెద్ద కేసే కాదు, ఎందుకంటే కావాలని దురుద్దేశపూర్వకంగానే నా పైన ఈ కేసు బనాయించారు కాబట్టి ఖచ్చితంగా నేను ఎదుర్కొంటానని చెప్పేసి కూడా కేటీఆర్ అనేక సార్లు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మరి గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా కేటీఆర్ ని మరి ఎప్పుడు విచారణకి పిలుస్తారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలుస్తుంది. సో అయినా సరే ఇది ముందే కేటీఆర్ గ్రహించారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గ్రహించారు. ఖచ్చితంగా గవర్నర్ అనుమతి వచ్చినా రాకున్నా వచ్చినప్పటికి కూడా ఖచ్చితంగా మేము న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంటుంది కాబట్టి ఎప్పుడు పిలిచినా సరే విచారణకి మేము హాజరవుతాము అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తూ వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది కాబట్టి మేము ఎదుర్కొంటామని చెప్పేసి కూడా అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద ఎటువంటి ప్రభావం చూపకపోవచ్చు, ఎందుకంటే ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసు హైదరాబాద్ లో నిర్మించినప్పుడు ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగలేదని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద అంటే ఏదైనా మార్పులు జరగవచ్చు అనేది కూడా అంత ఊహాగానమే అని చెప్పేసి కూడా కొట్టి పారేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి సో మరి ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు వెళ్ళేందుకు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. చూడాలి మరి ఎప్పుడు మరి ఏసీబీ అధికారులు కేటీఆర్
కేటీఆర్ ని విచారణకు పిలుస్తారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత అయితే తెలిసే అవకాశం ఉంది. రెండు సార్లు కేటీఆర్ ని విచారణకు పిలిచినప్పుడు కూడా ఆయన ఇదే అంశాలు చెప్పారు. సో మీడియాతో కూడా మాట్లాడారు కాబట్టి మరోసారి పిలిచినా కూడా అడిగే ప్రతి ప్రశ్నకి కేటీఆర్ సమాధానం చెప్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చెప్తూ వస్తున్నారు. సో చూడాలి మరి ప్రస్తుతం కేటీఆర్ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి సో ఈ గవర్నర్ అనుమతి కూడా కేటీఆర్ ని విచారించేందుకు అనుమతి ఇచ్చింది కాబట్టి గవర్నర్ కూడా కేటీఆర్ ని ఫార్ములా ఈ రేస్ కారులో కేటీఆర్ ఫ్రాడ్ చేశారు హెచ్ఎండిఏ నిధుల నుంచి అనేది ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు కాబట్టి విచారించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా అనుమతి ఇచ్చారు కాబట్టి మరి దీనిపైన మరి కేటీఆర్ హైదరాబాద్ ఉన్నారు కాబట్టి చూడాలి, స్పందించే అవకాశం కూడా ఉంటుంది. సో మరి కాసేపట్లో కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. ఏదైనా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఒకటే చెప్తున్నారు, సో ఈ కేసు ఫాల్స్ కేసు అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో ఈ కేసు ఎక్కడ కూడా దుర్వినియోగం జరగలేదు అని కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగానే ఈ కేసు నమోదు చేయించిందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సైదులు ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు సేకరించిన కీలక ఆధారాలు ఏంటి? అటువైపు విచారణకు సంబంధించి కేటీఆర్ వైపు నుంచి ఏమైనా అధికారిక స్పందన ఏమైనా వచ్చిందా? ఇంకా అధికారికంగా మనకి ఇంకా తెలియలేదు, చూడాలి మరి కాసేపట్లో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో గవర్నర్ కూడా తన యొక్క లేఖలో ఏం పేర్కొన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలో ఏ అంశాలు పేర్కొన్నారు ఏంటనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క కేసు సంబంధించి మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఇదే చెప్తున్నారు. కేటీఆర్ కూడా మరి కాసేపట్లో ఈ కేసు పై మాట్లాడే అవకాశం కూడా ఉంది. సైదులు అటు కేటీఆర్ ను విచారణకు పిలిచే తేదీపై ఏమైనా ప్రాథమిక సమాచారం ఏమైనా బయటపడిందా? ప్రస్తుతానికైతే మనం ఇంకా ప్రాథమిక సమాచారం మాత్రం మన దగ్గర లేదు, చూడాలి. ఎందుకంటే మరి ఎప్పుడు విచారణకి పిలుస్తారనేది కూడా మనకి ఈ రోజు సాయంత్రం లేదా రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి చూసాం మనము ఈ మధ్య కాలంలోనే కేటీఆర్ ని మరోసారి ఏసీబీ విచారణకు పిలుస్తారని స్పెక్యులేషన్స్ పెద్ద మొత్తంలో వచ్చాయి. సో దానిలో భాగంగా గవర్నర్ కూడా ఇప్పుడు అనుమతి ఇచ్చారు కాబట్టి సో మరి రేపు లేదంటే ఎల్లుండి పిలుస్తారని చెప్పేసి అంటున్నారు. మరోవైపు కొంత వారం టైం పడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి మరి ఎప్పుడు ఏసీబీ అధికారులు కేటీఆర్ ని పిలుస్తారు, ఎప్పుడు మరి మరోసారి కేటీఆర్ ని ప్రశ్నిస్తారు ఏంటి అనేది కూడా మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి మరి, ఎందుకంటే తెలంగాణ భవన్ కి కోతవేటు దూరంలోనే ఏసీబీ కార్యాలయం ఉంది కాబట్టి సో ఏదైనా ఒకవేళ ఏసీబీ అధికారులు ఎప్పుడు కేటీఆర్ ని పిలిచినా కూడా ఆయన మొదటిగా తెలంగాణ భవన్ కు వస్తారు. ఎందుకంటే కోతవేటు దూరంలోనే ఉంది కాబట్టి సో అక్కడ తెలంగాణ భవన్ నుంచి ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు, అక్కడ విచారణకి హాజరవుతారు కాబట్టి అది 2 సార్లు జరిగింది కాబట్టి సో ఈసారి కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ ని పిలిస్తే సో అలానే వెళ్లే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చారు కాబట్టి సో మరి మరోసారి కేటీఆర్ ని ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు ఏసీబీ అధికారులు అనేది కొంత ఇప్పుడు సందిగ్ధత. ఎందుకంటే గతంలో ఎటువంటి ప్రశ్నలు సంధించారు, కేటీఆర్ దానికి ఏం సమాధానం చెప్పారు, సో ఈసారి ఏం ప్రశ్నలు సంధిస్తారు, ఈసారి కేటీఆర్ ఏం సమాధానం చెప్పబోతారు, దానికి సంతృప్తి చెందుతారా లేదా, లేకపోతే ఆధారాలతో సహా వాళ్ళు ఏమన్నా కేటీఆర్ కు చూపిస్తారా, లేకపోతే కేటీఆర్ కూడా ఆధారాలతో సహా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు చూపిస్తారా ఏంటనేది కూడా కొంత ఆసక్తి ఉత్కంఠ కూడా. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో మీరు అన్నట్టుగా ఎటువంటిదైనా మార్పు అంటే ఈ ప్రభావం చూపిస్తుందా అన్నందుకు మరి ఆ ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే మాత్రం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మాత్రం ఎప్పుడు విచారణకు పిలిచినా నేను హాజరవుతానని చెప్పేసి కేటీఆర్ పదే చెప్తూ వస్తుంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా సరే ఆయన విచారణకి అయితే హాజరయ్యే అవకాశం ఉంటుంది. సో ఆయన మాత్రం ఒకటే చెప్తున్నారు, ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగలేదని చెప్పేసి కూడా అంటున్నారు. అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ కూడా అరవింద్ కూడా అదే చెప్పారు, విచారణకు హాజరయ్యారు. సో ఆయన కూడా అదే చెప్పారు కాబట్టి సో ఇక్కడ అంటే డబ్బులు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు మాత్రం తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి సో న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఎదుర్కొంటామని చెప్పేసి కూడా అంటున్నారు. సైదులు అటు కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం లభించడంపై ఏసీబీ దర్యాప్తు వేగం పెరిగిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే మనం మొన్నటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి అన్ని వాళ్ళు సైంటిఫిక్ గా వాళ్ళు ఆలోచన చేసిన తర్వాత ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తప్పనిసరి అని చెప్పేసి కూడా భావించారు. కాబట్టి సో ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి వేగవంతం కూడా చేసే అవకాశం ఉంది. మొన్నటి వరకు కూడా అదే ఎదురు చూశారు. సో గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత ఈ కేసు విషయంలో మరో ముందడుగు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అందరూ భావించారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క ఫార్ములా ఈరేస్ కారు సంబంధించినటువంటి కేసు ఏసీబీ కేసు కేటీఆర్ నమోదైంది కాబట్టి గవర్నర్ ఉంటే మరో ముందడుగు పడుతుందని చెప్పేసి కూడా అందరూ అనుకున్నారు. కాబట్టి సో ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా
ఏసీబీ కూడా దూకుడు పెంచే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇక నుంచి ఎన్నిసార్లు మరి కేటీఆర్ ని విచారణకు పిలుస్తారు ఏంటనేది కూడా మనకి తెలియాల్సింది. చూడాలి మరి ఇప్పటి నుంచి ఎప్పుడు కేటీఆర్ ని విచారణకు పిలిచినా కూడా కొంత ఉత్కంఠ. ఎందుకంటే గతంలో చూసాం మనము కేటీఆర్ ని విచారణకు పిలిచినప్పుడు మనము మరి కాసేపట్లో కేటీఆర్ బయటకు వస్తారు, లేకపోతే సాయంత్రం వరకు కూడా విచారణ చేస్తారు. సో ఈ విధంగా చర్చించుకునే వాళ్ళం. సో ఇప్పుడు మాత్రం గవర్నర్ అనుమతి ఉంది కాబట్టి సో కేటీఆర్ ని ఎన్ని గంటలు ఉంచినా కూడా కొంత ఉత్కంఠనే ఉంటుంది. ఎందుకంటే విచారణకి పిలిచిన తర్వాత కేటీఆర్ విచారణకు హాజరైన తర్వాత అప్పటి నుంచి తను విచారణ పూర్తి చేసుకొని బయటకు వచ్చేంత వరకు కూడా కొంత ఉత్కంఠనే. కాబట్టి చూడాలి మరి ఎటువంటి అడుగు తీసుకుంటుంది ఏసీబీ అనేది కూడా కొంత ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆసక్తి అన్నమాట. రైట్ సైదులు, ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ తీసుకునే మొదటి చర్య ఏంటి? ఇప్పుడు మొదటి చర్య అంటే ఏసీబీ ఒకటి ఇప్పుడు విచారణకి మరోసారి పిలిచే అవకాశం ఉంది. గతంలో కూడా పిలిచినప్పుడు ఇందులో అధిక డబ్బులు దుర్వినియోగం జరిగింది, మౌఖిక ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారనేది మన ఎటువంటి క్యాబినెట్ ఆమోదం లేదనేది కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ ని అడిగినటువంటి ప్రశ్నలు సంధించారు. కాబట్టి మరి ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ విధంగా డబ్బులు మౌఖిక ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం సరైనది కాదు. కాబట్టి సో దీనిపైన మీరు ఏం చెప్తారు అనేది కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మనకి ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనల ప్రకారం జరగనటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు ఇక్కడ జరగలేదనేది ప్రధాన ఆరోపణ. ఇటు ఆనాడు ఫార్ములా ఈ కారు మనం నిర్వహించినప్పుడు కూడా మనము మనకి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత క్యాబినెట్ లో చర్చించిన తర్వాతనే ఈ యొక్క ఫార్ములా ఈ కారు రేస్ నిర్వహిస్తున్నాము, సో దీనికి ఇంత ఖర్చు అవుతుంది, సో దీనికి ఇంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం తర్వాతనే అది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది మనం అందరూ కూడా అనుకునే అంశం. కాబట్టి సో అది జరగలేదు, క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఓన్లీ కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది ఆరోపణ. కాబట్టి సో దీనికి ఈసారి మరి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు ఏంటనేది కూడా కొంత ఆసక్తి. సో కేటీఆర్ మాత్రం ఒకటే చెప్తున్నారు, అన్ని కూడా మనకి నియమ నిబంధనలకు కట్టుబడే మనం ఆనాడు హెచ్ఎండిఏ నుంచి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామనేది కూడా కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి సో మరి ఏసీబీ అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, దానికి కేటీఆర్ మరి వాటికి సమాధానం ఏ విధంగా చెప్పబోతున్నారు ఏంటి అనేది కూడా కొంత ఉత్కంఠ. కాకపోతే మరి ఈ కేసు మాత్రం ఖచ్చితంగా ఒక అడుగు అంటే దూకుడు పెంచే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు ఏసీబీ కూడా దూకుడు పెంచే అవకాశం ఉంది. చూడాలి మరి ఎప్పుడు మరి కేటీఆర్ ని విచారణకు పిలుస్తారనేది కూడా కొంత మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం మాత్రం గవర్నర్ కేటీఆర్ ని విచారణకు సంబంధించి అనుమతిస్తూ తను రాసినటువంటి ఏసీబీకి రాసినటువంటి ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలో ఏ అంశాలు పేర్కొన్నారనేది కూడా మనకు కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది. గవర్నర్ పేర్కొన్నటువంటి అంశాలు తెలిసిన తర్వాత ఫర్దర్ గా ఏసీబీ కూడా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇవి మార్నింగ్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజు.